ఎప్పుడొచ్చాడో ఎప్పుడు పోయాడో ఎవరికీ తెలియదు. అతను ట్రంప్ కంటే ముందు అధ్యక్షుడుగా చేసిన వారు. పేరొక్కటే గుర్తుంది, జో బైడెన్. ఈ కంపు కార్డు వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు అంతర్జాతీయంగా అన్ని పత్రికలలోనూ అతనే కనిపిస్తున్నాడు. స్థానిక వార్తలకు కూడా చోటు లేకుండా చేస్తున్నాడు. అతను ప్రపంచ పెద్దన్నగా కర్ర పెత్తనం చేస్తున్నాడు అని కొందరు అంటుంటే, అతను ఎవరు మా మీద పెత్తనం చేయడానికి అని మరికొందరు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. ఆయిల్ సంపద కలిగి, తన కను సన్నల్లో మెలగని వారిపై ఏదో ఒక నింద వేసి, వారిని అణిచివేయటం అమెరికా పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆయా దేశాలకు ఉన్న సార్వభౌమాధికారాలను ఆయన లెక్క చేయడు. ప్రపంచం ఏమనుకుంటుందో అనే భయం అతనికి లేదు. అమెరికా పౌరుల హక్కుల రక్షణ తన ధ్యేయమంటాడు. అణు కార్యక్రమాలు చేసే చిల్లర దేశాలకు బుద్ధి చెబుతాను అంటాడు, చెబుతున్నాడు. అసలు వారు అణు కార్యక్రమాలు చేశారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో ఉన్న 200కు పైగా దేశాలలో కేవలం 7 దేశాలలో మాత్రమే అణు బాంబులు ఉన్నాయి. వాటిలో 2 దేశాలు తప్ప, మిగతా దేశాలు నియంత్రణలో ఉంటాయి. ఆ 2 దేశాలు పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియా. ఈ ఇద్దరి దగ్గర ఉన్న అణు సంపత్తిని పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రపంచం చూస్తుంది. అలాగే, ఇరాన్ లాంటి మతోన్మాద పాలకుల చేతికి అణుబాంబులు చేరితే, అది ప్రపంచ వినాశనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వారి వద్ద నుంచి ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులకు చేరటం పెద్ద కష్టం కాదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేస్తున్నటువంటి కరపెత్తనం ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేలాగా ఉంటుందా లేక ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా, ట్రంప్ దూకుడు కారణంగా ఎంతోమంది జనాలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యుద్ధాల ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం వెతకటమే ప్రస్తుత ఆధునిక యుగానికి ఉన్న ఉత్తమ మార్గం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.